మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం అంతా పాటున్నారు ప్రముఖ ఆంకాలజిస్ట్ స్పెషలిస్ట్ డాక్టర్ అజయ్ గారు. సో సార్తో మాట్లాడి క్యాన్సర్ గురించి మరికొన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, బయట తినే ఫుడ్స్లో అది ఏ విధమైన ఫుడ్ కావచ్చు, దానివల్ల కొన్ని పదార్థాల వల్ల మనకి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి చాలా వరకు మీడియాస్లో కానీ డాక్టర్స్ కానీ చెప్తూ ఉంటారు. బట్ ఇంట్లో వండే కొన్ని కూరల్లో కొన్ని పదార్థాల వల్ల కూడా క్యాన్సర్ వస్తుంది అని ఒక లైన్ విన్నా నేను. ఇది ఎంతవరకు నిజమంటారు? మనం ఇంట్లో వండుకునే ఫుడ్ కానీ లేకపోతే చట్నీలు లేకపోతే ఏమన్నా ఫుడ్ మన జీర్ణ వ్యవస్థలో చేరుతుంది మాది. సో అక్కడ నుంచి అబ్జార్బ్ అయ్యి క్యాన్సర్ కారణం అవే కొన్ని ఫుడ్స్ ఉన్నాయి. సో మెయిన్లీ ఫుడ్స్ కన్నా ఇది ఎక్కడి నుంచి వచ్చింది, మన వేర్ వీఆర్ సోర్సింగ్ దీస్ ఇంగ్రీడియంట్స్ కానీ ఏదన్నా వాట్ ఎవర్ యూ కాల్ కూరగాయలు కానీ ఇది అన్నది ఇంపార్టెంట్. యూజువల్గా కొన్ని కలర్డ్ ఫ్రూట్స్ ఉంటాయి, ఇప్పుడు టొమాటోలు కానీ లేకపోతే క్యారెట్స్, ఇవన్నీ అంటే అమ్మేవాళ్ళు ఏంటంటే ఇంకా మనకి ఇంపుగా కనిపించడానికి ఇది ఏంటి దే కోట్ ఇట్ విత్ వ్యాక్స్, ప్లాస్టిక్, దాంతో కోట్ చేసి చూడటానికి బాగుంటే విల్ పిక్ ఇట్ అప్ ఇది అన్నది. సో అల్టిమేట్లీ ఇది బాయిల్ చేసేటప్పుడు సమ్ అమౌంట్ ఆఫ్ దిస్ ప్లాస్టిక్ ఆర్ వ్యాక్స్ వుడ్ స్టే బిహైండ్. మన ఇట్ మే బీ డైరెక్ట్లీ ఆన్ ద వెజిటబుల్ ఆర్ మనం ఉడికిచ్చి వెయిట్ చేసిన వాటర్లో కానీ ఇట్లా ఉంటుంది. సో అది అల్టిమేట్గా ఆ ప్లాస్టిక్ ఆర్ దీస్ వ్యాక్స్ మన శరీరంలో తెలుస్తుంది. సో దీస్ ఆర్ bound to cause cancers, mainly liver cancer and bowel cancers ivi cause cheyochu. Mainly ee colored fruits, actually colored fruits are very good and mana health ki ante antioxidants avanni ekku untayi. కాకపోతే ఎక్కడి నుంచి కొంటున్నాము, ఎలాంటి చోట కొంటున్నాము ఇది అన్నది చూసుకోవాలి. సో అలాగే అండ్ మెయిన్లీ మనం వండే పద్ధతి కూడా ఒకటి చూసుకోవాలి. మెయిన్లీ డీప్ ఫ్రైడ్, ఎక్కువ ఆయిల్ బాగా మరిగించిన తర్వాత వీ నీడ్ టు కీప్ చేంజింగ్ ద ఆయిల్ చేంజ్ చేయకుండా దాంట్లోనే మనం వండుతూ ఉంటే అప్పుడు యాక్రిలమైడ్ అని చెప్పి ఒక సబ్స్టెన్స్ వస్తుంది అండ్ PAH అంటారు, పాలీ అరోమాటిక్ హైడ్రోకార్బన్స్. సో ఇవన్నీ ప్రొడ్యూస్ అవుతాయి. దీస్ ఆర్ ఆల్సో కార్సినోజెనిక్, క్యాన్సర్కి ఫౌండేషన్ వేసి ఇంకా అక్కడ నుంచి వస్తుంది. సో డీప్ ఫ్రైడ్ అండ్ అలాగే గ్రిల్డ్ ఫుడ్, గ్రిల్డ్ కూడా మనం బాగా చారయ్యి బ్లాకిష్ కలర్డ్గా చారయింది ఇది అంటే దాంట్లో కూడా నైట్రేట్స్, నైట్రమైన్స్ అని అంటారు. అంటే బొగ్గు కదా సార్? బొగ్గు. ఇప్పుడు మనం బార్బిక్యూస్ అని చెప్పి తింటాం కదండి. సో అవేంటంటే బాగా గ్రిల్డ్ చికెన్, సో మోస్ట్ ఆఫ్ ద జిమ్కి వెళ్ళే వాళ్ళు గ్రిల్డ్ చికెన్ మంచిది ఇది అని చేస్తున్నారు. సో గ్రిల్డ్ చికెన్ అవి కూడా ఏమన్నా బాగా కాలిపోయాయి అంటే బ్లాకిష్ కలర్గా చారైపోయి ఉన్నాయి అంటే, సో అలా అంత బ్లాక్గా కాలిపోయినప్పుడు దాంట్లో నైట్రైట్స్, నైట్రమైన్స్ అని అంటారు. సో ఇవి ఎక్కువ ఉంటాయి. సో ఇవి కూడా క్యాన్సర్కి కారణం ఉంది. సో హౌ యూ కుక్ యువర్ ఫుడ్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. అండ్ అలాగే ప్రాసెస్డ్ మీట్ మన ఇండియన్స్లో యాక్చువల్గా తక్కువ అండి. వెస్టర్న్ కల్చర్స్ లో ప్రాసెస్ సాసేజెస్, బేకన్స్ ఇది అని అంటారు. ఇప్పుడు మన దగ్గర కూడా వీఆర్ ఆల్సో వెస్టర్నైజేషన్ అది మనకి స్టార్ట్ అవుతుంది కాబట్టి సో ఈ ప్రాసెస్డ్ మీట్ ఇవి కూడా ఏంటంటే ప్రిజర్వేటివ్స్ అన్ని వేసి ఉంచుతారు కాబట్టి సో వీటిలో కూడా ఎక్కువ కొలాన్ క్యాన్సర్ వస్తుంది అనమాట, ప్రాసెస్డ్ మీట్ ఇవన్నీ తీస్తున్నాయి. అండ్ అలాగే ప్రిజర్వేటివ్స్ మన ఇప్పుడు చాలా వరకు కారాపొడులు అవన్నీ చేస్తాం, ఎప్పుడో మన ఇంట్లో దంచుకునేది చాలా తక్కువ అయిపోయింది. డిపెండ్ ఆన్ మసాలాస్తో సహా అంతా మార్కెట్లో నుంచి. సో మీరు చూసుకోవాల్సింది యాజ్ క్లోజ్ యాజ్ టు మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉంటే బెటర్. అండ్ ఎక్స్పైరీ, మ్యానుఫ్యాక్చరింగ్ టు ఎక్స్పైరీ ఎంత తక్కువ ఉంటే అంత బెటర్. సో ద మోర్ ద టైమ్ మోర్ ప్రిజర్వేటివ్స్ వేసి అంతకాలం ఉంచాలి అంటే వాళ్ళు ప్రిజర్వేటివ్స్ వేస్తున్నారు. సో ఎక్కువ కాలం ఉంటుంది అంటే ఇట్ ఈస్ బెటర్ టు అవాయిడ్ దెమ్. సో అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్కి ఎంత దగ్గరలో ఉంటే అంత మంచిది. అంటే సార్ ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక ప్రోడక్ట్ మనం తీసుకున్నప్పుడు అదొక 2025కి ఎండ్ అవుతుంది అన్నప్పుడు, ఒక 5th monthలో అవుతుంది అన్నప్పుడు ఆ 5th month 29th వరకు యూస్ చేసే వాళ్ళు ఉంటారు. సో అలా యూస్ చేయొచ్చు అంటారా? అంటే అది మీరు అన్నట్టు ఎక్స్పైరీ డేట్ అయిన తర్వాత అండ్ సూపర్ మార్కెట్ వాళ్ళు కూడా buy 1 get 1 ఫ్రీలీ ఇవి పెడుతూ ఉంటారు యాజ్ ఇట్ నియర్స్ ద ఎక్స్పైరీ డేట్. సో బెటర్ అంటే ఇవన్నీ అవాయిడ్ చేయటం బెటర్. ఇప్పుడు హైదరాబాద్ లాంటి ప్లేస్లో అయితే దే ఆర్ మీ కమ్యూనిటీ బేస్డ్ కూడా ఫ్లోర్ అది చేసి ఇచ్చే వాళ్ళు ఉన్నారు. ఇఫ్ ఎనీవన్ ఇస్ దేర్ మీకు తెలిసిన ఇట్ ఈస్ బెటర్ టు సోర్స్ వన్, వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకుంటే అట్లీస్ట్ మనకు తెలుసు ఇది ఇప్పుడే చేశారు ఇది అన్న ఇదైతే ఉంటుంది. సో
rather than preservatives bottles, these would be better. సో అలాగే అండ్ ఫుడ్ కూడా అంటే రెడ్ మీట్, మాంసంలో రెడ్ మీట్ అది అవాయిడ్ చేయటం బెటర్. మనం అన్నదిగా చూస్తే యూజువల్లీ మన టీత్ స్ట్రక్చర్ అది చూస్తే వీఆర్ నాట్ నాన్ వెజిటేరియన్స్ అండి. వీఆర్ మెయిన్లీ వెజిటేరియన్ ఫుడ్ తినడానికే మన డెంటల్ స్ట్రక్చర్ అది ఉంది. మనము అండ్ ఒకసారి ఫైర్ మనం కనిపెట్టిన తర్వాత వీ స్టార్టెడ్ కుకింగ్ ఫుడ్ కొద్దిగా ప్యాలెటబుల్ గా ఉంది ఇది అని దెన్ మనం వీఆర్ ఆల్సో సేవరింగ్ నాన్ వెజిటేరియన్ కూడా. బట్ యాక్చువల్లీ వీఆర్ వెజిటేరియన్. సో ఈ నాన్ వెజ్లో ఏంటంటే రెడ్ మీట్ అని ఉంటుంది. సో రెడ్ మీట్ ఇది మెయిన్గా మటన్స్ లోను లేకపోతే బీఫ్, కౌ వీటిలో రెడ్ మీట్ ఉంది. ఈ రెడ్ మీట్ కూడా మన హ్యూమన్ ఇంటెస్టైన్ ఇస్ నాట్ డిజైన్ టు ప్రాసెస్ దిస్ రెడ్ మీట్. సో ఇవి ఎక్కువ తిన్నప్పుడు కూడా దెర్ ఇస్ అ ఛాన్స్ ఆఫ్ గెటింగ్ కోలాన్ క్యాన్సర్ ఇవి. సో ఈ హై రిస్క్ ఫుడ్ అనమాట. వన్స్ ఇన్ అ వైల్ ఇట్ మైట్ నాట్ మేక్ మచ్ డిఫరెన్స్, బట్ ఇట్స్ బెటర్ టు అవాయిడ్ రెడ్ మీట్. సో ఇలా రెడ్ మీట్ ఎక్కువ తినే వాళ్ళు అంటే చాలా వరకు దాన్ని బాగా ఇష్టపడే వాళ్ళు ఉంటారు సార్. బట్ మనకేం రాలేదు కదా అనుకుంటారు. వీళ్ళు కూడా చెకప్ చేయించుకోవడం బెస్ట్ అంటారా? అంటే వచ్చే రిస్క్ పెరుగుతుందండి. నాట్ ఎవ్రీ పర్సన్ హూ అంటే కంటిన్యూస్ గా రెడ్ మీట్ అంటే ఖచ్చితంగా వస్తుంది అని లేదు. అలాంటి రెడ్ మీట్ తిన్న వాళ్ళకి అసలు రాకూడదు అలా అని లేదు. బట్ రిస్క్ పెరుగుతుంది. ఇవన్నీ మాడిఫైయబుల్ ఇదండి. అంటే రెడ్ మీట్ ఇవి ఇఫ్ వీ కెన్ కట్ డౌన్ ఆన్ ద రిస్క్ వీ కెన్ కట్ డౌన్. ఓకే మీకు నచ్చుతుంది వన్స్ ఇన్ ఎ వైల్ పర్వాలేదు. అండ్ దేర్ ఆర్ అదర్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్. అంటే మీకు అంటే యానిమల్స్ ఆర్ రిచ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్. సో అదర్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ కూడా ఉన్నాయి యానిమల్ సోర్స్ అని చూసుకున్నా. సో యూ కెన్ ఈవెన్ హ్యావ్ దోస్. సో యూ నీడ్ టు బి రేషనల్ అనమాట. మనం ఏం తింటున్నాం ఇది అన్నది. సో దాన్ని చూసుకొని తింటాం. అలాగే ఇప్పుడు కర్రీ పాయింట్స్ వాటిలో ఉన్నాయి. వాళ్ళు ఇప్పుడు మన ఇంట్లో చేసుకునే చికెన్ 65 అంత రెడ్గా అది ఉండదు. అక్కడికి వెళ్తే రెడ్. సో దోస్ ఆర్ ఓన్లీ కలర్ యాడింగ్, నెక్స్ట్ ఫ్లేవర్ యాడింగ్ ఏజెంట్స్ ఇవన్నీ. అండ్ చైనీస్ ఫుడ్లో MSG అని అంటారు, మోనోసోడియం గ్లూటమేట్ ఇది. సో ఇవన్నీ ఏంటి అంటే దీస్ ఆర్ ఆల్ కెన్ లాంగ్ టర్మ్ ఎక్స్పోజర్ అది వస్తే దే కెన్ స్లోలీ కాజ్ క్యాన్సర్స్. ఆహారం రుచిగానే కాదు అంటే హానికరంగా ఉండకూడదు. సో ఇది స్లో పాయిజన్ అంటే ఈ రోజు తింటే రేపు వచ్చేస్తుంది కాదు. ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ మనకి 10 years 15 years అలా ఎక్స్పోజర్ అయితే నెమ్మదిగా ఇది క్యాన్సర్ కింద మారే ఆస్కారం ఉంటుంది. సో కొద్దిగా అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాలి. ఓకే సార్, చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అందించారు. సో చూసే వ్యూయర్స్ మీరు కూడా buy one get one అని ఆఫర్ అనగానే అసలు అది ఏంటి అని చూసుకోకుండా వెళ్ళి కొనేస్తూ ఉంటాము. సో ఆ విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండాలని డాక్టర్ గారు చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.